ఇంట్లో ఎప్పుడూ కూడా కొన్ని వస్తువులు అనేవి ఉంటే గనక లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్ళదు. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని వేద పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉండాలి అని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటూనే ఉంటాము. అయితే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళదు అని శాస్త్రం చెబుతుంది. అయితే ఆ వస్తువులు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అని, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే ధనానికి సిరి సంపదలకి లోటు ఉండదు అని శాస్త్రం వివరిస్తుంది. అయితే మరి మన ఇంట్లో ఏ వస్తువులు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటికి కొన్ని వస్తువులను తీసుకువస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివసిస్తుంది అని వాస్తు శాస్త్రం చెబుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే ఇంట్లో ఏ ఏ వస్తువులను ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు లోపాల వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది. వాస్తవానికి మన వాస్తుపరంగా ఏవైనా దోషాలు ఉన్నా వాస్తు దోషాలకు సంబంధించినవి కూడా అన్నీ తొలగిపోతాయి. అయితే ఇక మన యొక్క ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండవలసిన వస్తువులు కొన్ని ఉంచుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండటం వల్ల అలాంటి ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉండవు అని, అలానే వారికి ఉండే రకరకాల సమస్యలు తొలగిపోయి వారి జీవితంలో తిరుగులేని సంతోషం, రాజయోగం పడుతుంది అని, శ్రేయస్సుని పొందవచ్చు అని, ఆర్థిక రీత్యా బాగుండవచ్చు అని మనకు శాస్త్రం చెబుతుంది. వాస్తు శాస్త్రాల ప్రకారం ఇంట్లో తప్పకుండా ఉండవలసినవి: ఇంటి గుడిలో శంకు పెట్టడం చాలా శుభప్రదమని వాస్తుశాస్త్రం చెబుతుంది. శంఖం పెట్టడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. శంఖం పెట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి జీవితంలో సంతోషం లభిస్తుంది. అంతేకాదు, ఇక ధన సమస్యలు తొలగిపోయి ధనానికి లోటు లేకుండా ఆ ధనలక్ష్మీదేవి ఇంట్లో నివసించాలి అంటే గనక కుబేరుని విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉంచుకోవాలి. అంటే మన యొక్క పూజ గదిలో కుబేరుని యొక్క ఫోటోని కానీ చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలి అని వాస్తు శాస్త్రం చెబుతుంది. లక్ష్మీదేవి కుబేరుడి ఆశీస్సులతో జీవితంలో సంపదకు అసలు లోటు అనేది ఉండదు. అయితే ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉండటం చాలా శుభప్రదం. వాస్తుశాస్త్రం ప్రకారం విఘ్నాలను తొలగించే వారి అనుగ్రహంతో జీవితంలో అన్నీ కూడా అడ్డంకులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది. వాస్తు దోషాలను కూడా తొలగింపజేస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా గణపతి విగ్రహాన్ని ఇంట్లో తప్పకుండా పెట్టుకోవాలి. గణపతిని మనం ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా ఇంట్లో తప్పకుండా పెట్టుకుంటూ ఉంటాము. ఇంట్లో గణపతిని పూజిస్తూ ఉంటాము. సమస్త పాపాలను, దోషాలను తొలగించుకొని జీవితంలో ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటాము. అంతేకాదు, ఏ పూజలో అయినా, ఏ శుభకార్యంలో అయినా గణపతిని పూజించడం ఆనవాయితీ. కాబట్టి గణపతి యొక్క ఫోటోని లేదా విగ్రహాన్ని ప్రతి ఒక్కరి పూజ గదిలో పెట్టుకోవటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అని వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తుపరంగా మనకు శాస్త్రాల ప్రకారం ఇంట్లో కొబ్బరి బోండం ఉంచడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో కొబ్బరిని ఉంచడం వల్ల శుభప్రదం జరుగుతుంది. అంతేకాదు, కొబ్బరి బోండం నుంచి మొలక వచ్చేలాగా పెంచడం వల్ల ఇంట్లో సంతోషం, సంపద వస్తుంది. అంతేకాదు, దరిద్రాలు తొలగిపోతాయని, జీవితంలో ఆనందం పెరుగుతుంది అని శాస్త్రం చాలా స్పష్టంగా వివరిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే ఇక జీవితంలో ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. మరి అదే విధంగా మన ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఆర్థిక కష్టాలు తొలగిపోయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది మనం ఎల్లవేళలా చేతి నిండా డబ్బుతో నివసించాలి అంటే, సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపుని పొందాలి అంటే ఇంట్లో ఆ వస్తువులు ఎప్పుడూ ఉండాలి.
అలానే కొన్ని రకాల మొక్కలు కూడా ఇంట్లో పెంచటం వల్ల వాస్తుపరమైన దోషాలు తొలగిపోయి మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు కొన్ని మొక్కలను పెంచడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. సరైన మొక్కలను సరైన దిశలో ఇంట్లో సరైన ప్రదేశంలో పెంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇది మీ జీవితంలో అడ్డంకులను తొలగించి శ్రేయస్సును పెంచుతుంది అని కూడా శాస్త్రం చెబుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం గుండ్రటి ఆకులతో ఉండే జెడ్ మొక్కలను పెంచడం వల్ల ధన ప్రవాహం అనేది నెమ్మదిగా పెరుగుతుంది. ఈ మొక్కను ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశానికి సమీపంలో పెట్టాలి. ఈ జెడ్ మొక్క మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచటంలో చాలా ముందుంటుంది. మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కాబట్టి ఈ మొక్కను మీ ఇంట్లో తప్పనిసరి పెంచుకోవటానికి ప్రయత్నించండి. అలానే వెదురు మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే దానికి అంటే ఈ వెదురు మొక్క లక్కీ మొక్కగా మనకు పిలువబడుతుంది. దానిని ఎప్పుడూ కూడా రెడ్ రిబ్బన్ కట్టి ఈ మొక్కను మీ యొక్క ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. ఈ యొక్క అంటే దీన్ని వెదురు బొంగు అని ఇంగ్లీష్లో బాంబో మొక్క అని లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్లాంటుని అంటే వెదురు బొంగు మొక్కను రెడ్ రిబ్బన్ కట్టి అలానే ఆ మొక్కకి 8 కొమ్ములు ఉంటే ఆ మొక్క అదృష్టానికి సంకేతమని, ఇక ఆ మొక్క తెచ్చి ఇంట్లో పెట్టుకోగానే ఈశాన్యం దిక్కున కానీ లేదా పూజ గదిలో కానీ ఆ మొక్కను పెట్టుకోవటం వల్ల ఇంట్లోని అన్ని సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటాము. అలానే ఇంట్లో ఆర్కిడ్స్ నాటడం వల్ల పాజిటివిటీ వస్తుంది. 2 కాండాలు ఉంటే ఆర్కిడ్ మొక్క వల్ల ఇంట్లోని సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇక డబ్బుని ఉంచే స్థానంలో ఈ మొక్కను పెంచితే ఇక డబ్బు అనేది మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. అంతేకాదు మనీ ప్లాంట్ పెంచితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము. లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుందని నమ్ముతూ ఉంటాము. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇక కొందరు ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనవంతులుగా మారుతారని కూడా భావిస్తూ ఉంటారు. దీనిని ఇంటి ఆగ్నేయ మూలన ఉంచాలి అని శాస్త్రం చెబుతుంది. ఇంట్లో ఈ మొక్క ఉంటే డబ్బుకి లోటు ఉండదని శాస్త్రం వివరిస్తుంది. అలానే స్నేక్ ప్లాంట్ని కూడా మన ఇంట్లో తప్పనిసరి పెంచుకోవాలి. ఈ స్నేక్ ప్లాంట్ని ఇంట్లో పెంచుకోవటం వల్ల ఐశ్వర్యం అనేది లభిస్తుంది. అంతేకాదు ఆర్థిక సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి. అలానే మన హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి అదృష్టం, సంపదకు చిహ్నంగా ప్రతిరూపంగా భావించబడుతుంది. శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటే ఇక వారికి ఎలాంటి బాధలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటాము. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మన ఇంట్లో ఐశ్వర్యం ఖచ్చితంగా వస్తుంది, ఐశ్వర్య వర్షం కురుస్తుందని నమ్ముతూ ఉంటాము. లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో ధన రవాహాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. లక్ష్మీదేవిని ప్రతి గురువారం లేదా వివిధ ఆచారాల ప్రకారం పూజిస్తూ ఉంటాము. పురాణాల ప్రకారం లక్ష్మీ పూజ సమయంలో పరిశుభ్రమైన స్థలంలో కూర్చుని ప్రశాంతత చిత్తంతో పూజించాలి. అదేవిధంగా లక్ష్మీదేవి పూజలో లక్ష్మీ పంచాలి పఠించడం చాలా ముఖ్యం. ఈ యొక్క పంచాలి లయబద్ధకంగా ఉంటుంది. పూజ చేసే ముందు అమ్మవారిని పాదాలను శుభ్రంగా కడగాలి. అలానే అనంతరం నైవేద్యాలు సహా పండ్లు, స్వీట్లు అలంకరించి దర్భగంధం అలానే పూలు మొదలైన వాటితో అమ్మవారిని పూజించి కీర్ లేదా పాయసాన్ని ప్రసాదంగా కూడా పెట్టవచ్చు. లక్ష్మీ పూజలో కమలాలు సమర్పించాలి, ధూపాలు వెలిగించాలి. అయితే లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించవద్దు. ఎందుకంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి స్వరూపం కనుక లక్ష్మీదేవిని తులసి మాలతో కాకుండా నార్మల్గానే అంటే ఈ విధంగా మనం పూజించాలి. పుష్పాంజలి మంత్రాన్ని పఠించిన తర్వాత ప్రతి ఒక్కరి తలపైన నీళ్లు చల్లి చేయిలో పూలతో పుష్పాంజలి మంత్రాన్ని 3 సార్లు జపించాలి. ఆ తర్వాత అమ్మవారికి వాహనమైనటువంటి గుడ్ల గూపకు కూడా పూజలు చేయాలి. అమ్మవారి యొక్క వాహనానికి
పూలు సమర్పించి లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించాలి. కుబేరుని పూలు కూడా సమర్పించాలి. అలానే కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి లక్ష్మీదేవితో పాటు కుబేరుని కుంకుమ అని మనకు గ్రీన్ కలర్లో దొరుకుతుంది. ఆ గ్రీన్ కలర్ కుంకుమను కూడా కుబేరునికి సమర్పిస్తే లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రతిరోజు స్నానం చేసి లక్ష్మీదేవి యొక్క గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఈ మంత్రాన్ని పఠించడానికి తామర విత్తన మాలను ఉపయోగించవచ్చు. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క 12వ స్తోత్రాన్ని వరుసగా 12 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల అప్పుల భారం తొలగిపోతుందని విశ్వాసం. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం, ఈ వస్తువులను పూజ గదిలో పెట్టుకోవటం, అలానే ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవటం వల్ల మీ యొక్క సంపద, శ్రేయస్సు అమాంతం పెరిగిపోతుంది. అప్పుల సమస్యలు తొలగిపోయి ఇల్లంతా కూడా డబ్బు వర్షం కురుస్తుంది. తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి అమ్మవారి అనుగ్రహం అనేది సులువుగా లభించాలి అంటే ఏ పరిహారాలు చేయాలి, ఏ చెట్లు ఇంట్లో పెంచుకోవాలి, పూజను ఎలా చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.